ఎవడో చెల్లెల్ని చేయి పట్టుకున్నావని నీ మీద చేయి చేసుకుంటాడా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా నీకు? నా సెంటర్కి వచ్చి నా మనుషుల మీద చేయి చేసుకుంటే పోయేది నీ పరువు కాదురా, వాడి చెల్లెలే కాలేజ్. ఏ లక్ష్మి, ఇంత చిన్న విషయానికి ఎందుకంత వరి అవుతావు? నిన్నెవరు ఏమి ఓకేనా? దీని అన్నకి చెప్పవే, దమ్ముంటే మార్కెట్ సెంటర్కి వచ్చి తీసుకెళ్ళమని. ఏమైంది? విజయలక్ష్మిని ఆ జ్యోతిగా తీసుకెళ్లిపోయాడు. నేను అప్పుడే చెప్పాను, శివయ్య వాళ్ళ మామూలు మనుషులు గారు మీ చెల్లెలు తీసుకుని ఇక్కడి నుంచి పారిపోమని. నా మాట వింటేగా. ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలయ్యా? మనం విజయలక్ష్మి తీసుకెళ్ళారంట. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఎవరు తీసుకెళ్ళారు? జ్యోతిగాడు. అన్నా పాడే. అన్నయ్య, ఎవరమ్మా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఏనా నా చెల్లెల్ని ఎందుకన్నా ఇక్కడ నిలబెట్టారు? ఏ ఊర్రా నీది? గుంటూరు జిల్లా తూళ్ళూరు. ఓహో, నేనెవరిని తెలిసి కూడా నా తమ్ముడిని కొడతావా? అతను చాలా తప్పు చేశాడన్నా. ఒక ఆడకూతురు చేపట్టుకుని వస్తావా అని అడిగాడు. అలా అడగకూడదు కదన్నా. అందుకే 2 దెబ్బలు వేసి మందలించానన్నా. పెద్దవాడివి, కాస్త మంచి చెడు చెప్పు, లేకపోతే దేనికి పనికి రాకుండా పోతాడు. ఇప్పుడు ఇక్కడ నా తమ్ముడు మీ చెల్లెల్ని నీ ముందే రేప్ చేస్తాడురా. నువ్వేం పీకుతావురా? ఏం పీకుతానని అడిగావు? పీకెన్ చూసావుగా. సరికి తప్పు చేసి నీ తమ్ముడిని మందలిస్తావనుకుంటే నా చెల్లిని నడిబజార్లో నిలబెట్టి పొట్టలోడ తీస్తారని పిచ్చి కూతులకు వస్తావా? ఈ జ్యోతిగాడి మనుషుల మీద చెయ్యేసి ఇంతవరకు ఎవరు బతకలేదురా. నీకు దమ్ముంటే ఇది నీ చెల్లెల మీద కబరా.
వేసుకుంటే పంచాయతీకి వచ్చిన పెద్ద మనిషి అనుకున్నాను. కానీ నువ్వు నీ తమ్ముడు కంటే లుచ్చగాళ్ళ ఉన్నావు కదా. చెప్పరా, ఏం చేస్తుంటావరా? చెప్పరా. సార్ నేను చెప్తాను సార్. వీడి జ్యోతి అని పెద్ద రౌడీ సార్. ఇక్కడున్న షాపుల వాళ్ళందరి దగ్గర రౌడీ మామూలు వసూలు చేస్తుంటాడు సార్. రౌడీ మామూళ్ళ? అవును సార్. ఎదురు తిరిగితే మర్డర్లు కూడా చేస్తాడు సార్. సార్ వీళ్ళ నాన్నని వీడి తమ్ముడే చంపాడు సార్. అవును సార్. పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పానని మా అన్నయ్య కొడుకు 6 నెలల పసిగుడ్డను కూడా చూడకుండా కత్తితో పొడిచాడు సార్. ఈ జ్యోతిగాడి వల్లే పోలీస్ స్టేషన్లో పిచ్చోళ్ళ యాక్ట్ చేశాను సార్. పిచ్చోళ్ళ యాక్ట్ చేశాను. మీరు ధైర్యం చెప్తే వీడిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా కొట్టాలను సార్. పిచ్చి పిచ్చిగా కొట్టాలనుంది. కొట్టు. సార్, ఈ గొడవ ఆపడానికో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికో రాలేదు. ఈ జ్యోతిగాడిని మీరున్నగానో అరగంట ఫుట్బాల్ ఆడతాం సార్. సార్ వీడు మా లేడీస్ కిడ్నాప్ చేయించి వాళ్ళ మనుషుల చేత రేప్ చేయించిపోయాడు సార్. మీరు ఊనండి సార్, చిత్త కొట్టేస్తాం సార్. ఇంకా అడుగుతారేంటి? కొట్టండి. సార్ ఈ జ్యోతిగాడు కాఫ్ కూడా జరగలేదు సార్. 24 గంటలు ఇస్త్రీ పెట్టేసుకుని దూకుంటూ ఫోన్ కొడుతుంటాడు సార్. బట్లేపరా. విప్పనా కొద్దిగా విప్ప. నీ చొక్క షోకులు నీ యవ్వ. ఇది కూడా ఎందుకు? తమ్ముడు ఇలారా. వీడి గుండు కొట్టు. నాకు నున్నగా గీయడం రాదన్నా. నున్నగా రావడానికి ఇదేమన్నా తిరుపతి గుండా? రౌడీ గుండు. గొరుగుతుంటే పెచ్చులోడి రక్తం బయటికి రావాలి. మళ్ళీ ఎక్కడైనా మామూళ్ళు వసూలు చేయడం, రౌడీజం చేయడం చూశానో చంపేస్తాను. లే. పోరా. పదమ్మా. శివయ్య శివయ్య, శివయ్య నువ్వు మామూలు మనిషివి కాదు. నీలో చాలా విషయం ఉంది. నీకోసమే వచ్చాను బాబు. ఈనాటి సమాజంలో నీలాంటి వాడు చాలా అవసరం, చాలా అవసరం బాబు. ఎవరన్నా మీరు? ఆ రౌడీ చేతుల్లో నేను తప్ప నా వాళ్ళందరినీ పోగొట్టుకున్న నిర్భాగ్యుణ్ణి. రౌడీజం మానేసి మనిషిగా బ్రతుకు అన్నదానికి నా భార్య బిడ్డల్ని చంపేశాడు బాబు. నేను నీ దగ్గరకు వచ్చింది వాణ్ణి చంపి నా పగ తీర్చమని చెప్పడానికి రాలేదు బాబు. మరో ఆడపిల్ల జీవితం వాడి చేతుల్లో బలి కాకుండా చూడమని నిన్ను అభ్యర్థించడానికి వచ్చాను.
నమస్తే సార్. నమస్తేనా? మేము పెద్ద బజారు వ్యాపారస్తులం. నమస్తే నమస్తే. ఆ జ్యోతిగాడి కొమ్ములు విరిచావు కదా నాయన, అందుకోసం అభినందించడానికి వచ్చారు. బాబు మంది ఏ ఊరండి? ఎందుకన్నా? తుళ్ళూరు, గుంటూరు జిల్లా అన్న. అన్న, మీ జిల్లాలో ఇంత పవర్ఫుల్ మనుషులు ఇంకా ఉన్నారా అన్న? ఉంటే ఇంకో నలుగురు దించే అన్న సిటీ మొత్తం సేఫ్టీగా ఉంటుంది. పిచ్చివాడ, మహాత్మా గాంధీ లాంటి వాడు జిల్లాకొకడు పుట్టడయ్యా. జాతి కోసం ఎప్పుడో ఎక్కడో పుడతాడు. అలాగే పుట్టి వచ్చాడు మన శివయ్య. మీ అండలో ఇక నుంచి ధైర్యంగా ఉంటామన్నా. వెరీ గుడ్. పొద్దుటి నుంచి ఏం తినలేదు, కొంచెం ఈ బిర్యానీ తినన్నా. నమస్తే. అన్నా, నీకేం కాలేదన్నా? అన్నా, నీకేం కాలా? అన్నా, మేమున్నా. అన్నా ఒకసారి చూడనా. పరువు పోయాక ఇంకే ఉందిరా. అన్నా, జ్యోతన్నా, నీకేం కాలా? ఆ బద్మాష్కని చూయించు, ఆ తల్లరికి నీ కాళ్ళ ముందు పడేస్తా. అమ్మతోడు నీ ఇజ్జత్ నిలబెడతా. అరే అన్న కన్నం తీసుకురా. పదన్నా. తినన్నా. తినన్నా. అన్ని నిజంగానే చంపుతారా? అన్నం మీద ఒట్టే చెప్తున్నాను, వాడిని చంపాకే మేము అన్నం తింటాం. అవునన్నా, వాడిని చంపాకే మేము అన్నం తింటాం. అన్నా అన్నా అన్నా, ఆ జనమంతా శివయ్య గారు అండ చూసుకుని రెచ్చిపోయి హప్తాలు అడిగితే చంపేస్తామంటున్నారన్నా. శివయ్య ఆ, గాడెవడు? అన్నకి గుండు కొట్టించింది పాడేనన్నా.